జనగామ జిల్లా పెద్దతాండాకు చెందిన గుగులోతు లక్ష్మి మహిళా సంఘం సభ్యురాలు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రుణం తీసుకుంది. 61,000 బ్యాంకుకు బకాయి ఉంది. బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం వెంకటరెడ్డి, సిసి సోమనారాయణ విఓఏలు రుణం వసూలు కోసం గుగులోతు లక్ష్మి ఇంటి ముందు వంట వార్పు చేపడతామని పోయి పెట్టించారు. ఎవరు కట్టకపోతే ఆ ఊరి మీద సెర్ప్ డిపార్ట్మెంట్ బ్యాంకు వాళ్ళు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కూడా అదే చెప్తున్నారు, లోన్లు కట్టిపోయమని చెప్పి. ఈ రోజు ఇక్కడ సమావేశం మనం జరిగినాము. 30 మందితోటి సెర్ప్ డిపార్ట్మెంట్, ఫీల్డ్ ఆఫీసర్, డిఓ, ఎన్పిఏ మేనేజర్ అందరు ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళు 28 తారీఖు లోపల 51,000 కట్టాలి. ఇప్పుడు 10,000 కట్టాలి. ఇది ఒకవేళ కట్టకపోతే మళ్ళా సెర్ప్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటూ వసూలు చేయడం అవుతుంది. ఇందువలన ఎన్పిఎలు లేకుండా ఉంటేనే మనం బ్యాంకులో ఏదైనా లోన్లు ఇస్తాము, ఆ ఊరు కూడా బాగుపడుతుంది. ఇప్పుడు రాజన్న వాళ్ళ ఇంటికి పోతాం, నెక్స్ట్ వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే పద్ధతి. మనం వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి పోయే పరిస్థితే లేదు. అందరూ